జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. యాపిల్ ఎందుకు కట్ చేస్తున్నావే? ఆదికి గుండమ్మకి మధ్య దూరం పెరిగిపోతుంది. ఈ ఆనందాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి కదా. న్యాయంగా అయితే ఏదైనా మంచి స్వీట్ చేయాలి. కానీ మనకి గరిటె పట్టుకోవటం రాదు కాబట్టి యాపిల్ కట్ చేసావు, అంతేగా? అవును, ఇది నీకు, ఇది నాకు. మరి నాకు ఈ ఆనందాన్ని నన్ను కూడా మీతో పాటు షేర్ చేసుకొనివ్వండి. ఏంటి అది? ఆది దూరం పెట్టేసరికి మైండ్ బ్లాక్ అయ్యి చిప్ డ్యామేజ్ అయి ఉంటుంది. ఎనీహౌ, నువ్వు చేసిన దానికి చాలా థ్యాంక్స్ లోకి. ఏంటి, ఆది నిన్ను దూరం పెడుతుంటే ఏం చేయాలో తెలియక నువ్వు వేడిస్తే మేం నవ్వుతామని మా ముందు నటిస్తున్నావా? మీరు సరిగమపా జడ్జిలో మీ ముందు పర్ఫామ్ చేస్తే మార్కులు వేస్తారని. చూడు చెల్లి, నాకు ఆయనకి మధ్య పడరాని పాటలన్నీ పడుతున్నావు, అడ్డమైన ఎత్తులన్నీ వేస్తున్నావు. ఇంకా వాటిని ఆపేయమని అడగడానికి వచ్చావా? కాదు, ఇంకొంచెం పెంచమని చెప్పడానికి వచ్చాను నానమ్మా. నిజం, ఇది వరకు నా భర్త నాకు తలనొప్పిగా ఉందండి అంటే నన్నేం చేయమంటావు అనేవారు. జ్వరం వస్తే టాబ్లెట్ వేసుకో అని ఏదో దారిన పోయే వాళ్ళకి సలహా ఇస్తున్నట్టు మాట్లాడేవారు. కానీ ఇప్పుడు నా దగ్గరే ఉండి నాకు సేవలు చేస్తున్నారు. నాకు కాలికి దెబ్బ తగిలిందని నాకు ఆయింట్మెంట్ రాసి కట్టికడే కట్టారు. నువ్వు నా కళ్ళల్లో నీళ్లు చూడాలి అనుకున్నావు, నీళ్లు వచ్చాయి. కానీ బాధతో కాదు, ఆనందంతో. నా భర్త నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలిసి ఆనందంతో వచ్చాయి. ఇదంతా నువ్వు మా ఇద్దరి మధ్య దూరం పెంచాలని అటెంప్ట్ చేయడం వల్ల వచ్చాయి. అదంతా అబద్ధం. అబద్ధం ఏంటి పిచ్చి మొహమా? కావాలంటే వెళ్ళి నీ బావగారిని అడుగు. అందుకే చెప్తున్నా, నువ్వు ఇంకా ఇంకా మా ఇద్దరి మధ్య గొడవ పెట్టడానికి చూడు. నువ్వు ఎంత ఎక్కువగా ట్రై చేస్తే మేము అంత ఎక్కువగా దగ్గరవుతాం. యాపిల్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. వస్తాను. కొరువి పెట్టడానికి నువ్వు మంటెలిగిస్తే అందులో చలిమంట కాసుకుంటుంది అది. దేవుడా, దెబ్బ తగిలిందన్న విషయం అది నాకు చెప్పలేదు, నాకు తెలియలేదు. మనకు తెలిసిన విషయాలే నాకు తెలియకపోవడం ఏంటి? నేను ఊరొచ్చాక అన్ని విషయాలు మాట్లాడుతాను కదా. ఏంటి సుబ్బు, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను.
మనవడా ఏంటి ఒక్కడవ ఎక్కడి నుంచి ఆలోచిస్తున్నా? ఏమని ఆలోచిస్తున్నావేంటి? ఇందాక జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నాను. ఓ సమయానికి గుండమ్మ చూడకపోయి ఉంటే నేనేమైపోయి ఉండేవాణ్ణి. చూడకపోవడమా? అది ఎక్కడున్నా దాని మనసు నీ చుట్టూ తిరుగుతూనే ఉంటది. దాని కళ్ళు నీ చుట్టూ కాపలా కాస్తా ఉంటాయి. నువ్వంటే దానికి ప్రాణం మనవడా. ఇదిగో నా మనవరాలని చెప్పడం కాదు కానీ అది వేరయ్యా. దానికి మనుషులు కావాలి, ప్రేమలు కావాలి, దాని చుట్టూ ఉన్న మనుషులు సంతోషంగా ఉండడం కావాలి. అందరి సంతోషం కోసం కష్టపడ్డానికి కూడా ఇష్టపడుతుంది మనవడా. అంత మంచి మనసున్న గుండమ్మకి చిన్నప్పటి నుంచి కష్టాలే మనవడా. దాని చిన్నప్పుడే అమ్మా నాన్న చనిపోయారు. మా ప్రియ అదే లోకేశ్వరాలమ్మ. లోకేశ్వరుని పట్టించుకునేది గాని మా గుండం మాలనా పాలనా చూసేది కాదు. ఎప్పుడు ఏదోటి అనడం, ఏదో కష్టం కలిగించడం, అది ఏడుస్తూ ఉంటే చూసి ఆనందించడం. అందుకే అప్పుడప్పుడు కోపం వచ్చేది. మీ పిన్ని అన్ని బాధలు పెడతా ఉంటే నువ్వు చూస్తూ భరిస్తూ ఎందుకు ఉండాలి? నీ వాటర్ తీసుకుని వెళ్ళిపోవచ్చు కదా అంటే, తను నాకు పిన్ని కాదు, ఆవిడ నా అమ్మ, లోకేశ్వరు నా చెల్లి, నన్ను తిట్టినా కొట్టినా ఆ హక్కు తనకు కాకుండా ఎవరికుంటుంది అనేది. చెప్పాను కదా పిచ్చిది. వాళ్ళనే ఏమన్నా సరే వాళ్ళు కావాలి, వాళ్ళు ప్రేమలు కావాలి. తన అదృష్టం బాగుండి నలుగురు ఉన్న ఓ పెద్దింటి కోళ్ళయింది. దేవుళ్ళంటి భర్తవే నువ్వు దొరికావు. ఇకనైనా సుఖపడాలి. తాతయ్య గారు, మీ గుండమ్మకి బాగా ఇష్టమైనవేంటో చెప్పండి. దీనికి మనవడా అదే రేపు మా పెళ్లి రోజు కదా, గుండమ్మకి బాగా ఇష్టమైంది గిఫ్ట్గా ఇద్దామని. ఇష్టమైందంటే నెక్లెస్ లాంటిది ఏమైనా తేవాలా? వడ్లను కొనుక్కురా మనవడా. తాతగారు లేకపోతే ఏంటయ్యా, భారీ సంతోషపడాలంటే ఇవ్వాల్సింది వస్తువులు ఆభరణాలు కాదు, ప్రేమ. ప్రేమ ఇవ్వాలి. నిజం చెప్పాలంటే ఈ భూమి మీద ఆడవాళ్ళంత అల్ప సంతోషాలు ఎవ్వరూ లేరు. ఇదిగో వంట చేసినప్పుడు వంట బాగా చేసావని మెచ్చుకో. అది బయటికి ప్రదర్శించకపోయినా లోపల లోపల డిస్కో డాన్స్ కట్టేస్తారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.